హై డియర్ గ్రూప్ 2 1:2 ఫ్యామిలీ. ఈరోజు నేను మీరు తిట్టుకున్నా పర్లేదు, బట్ ఐ హ్యావ్ టు స్పీక్ మై హార్ట్ అవుట్. దే సే హార్డ్ వర్క్ నెవర్ గోస్ వేస్ట్. టుడే ఐఎమ్ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆర్ పూర్ ఫ్యామిలీ. మీలో ఒకటిగా మనందరి గుండె ఘోషని ఏపీపీఎస్కి వినిపించడానికి ఈ వీడియో. తెలంగాణలో గ్రూప్ 3 యాస్పిరెంట్స్ ఒక మాట అన్నారు, మీరు గెలిచారు, మమ్మల్ని గెలిపించండి అని. వాళ్ళు పోరాడి సక్సెస్ అయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం కూడా అదే అడుగుతున్నాం. ఏపీపీఎస్సి గ్రూప్ 2 బార్డర్లో ఉన్నవాళ్ళు, 1:2 లిస్ట్ ఎడ్జ్లో ఉన్నవాళ్ళు, వందల మంది పోస్ట్ స్టూడెంట్స్ గతి ఏంటి ఇప్పుడు? ఈసారి నోటిఫికేషన్ చాలా స్పెషల్ టైంలో వచ్చింది. అందరికీ తెలుసు, ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ తర్వాత. ఒక పక్కన గ్రూప్ 2, ఇంకో పక్కన డిఎస్సి. అది ఆల్రెడీ కంప్లీట్ అయింది. వాళ్ళు హ్యాపీగా మంచి టీచర్ పోస్టులు చేసుకుంటున్నారు. ఈ రెండు బిగ్ నోటిఫికేషన్స్ వల్ల బార్డర్లో ఉన్న ఆస్పిరెంట్స్కి, 1:2లో ఉన్న వాళ్ళకి ఒక గొప్ప ఛాన్స్ ఉంది. మన ఏపీపీఎస్సి గ్రూప్ 2 లాస్ట్ నోటిఫికేషన్లో చూస్తే దాదాపు ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కలిపి 51 చేంజ్ గుర్తున్నంత వరకు క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి పోస్టులు. ఈ క్యారీ ఫార్వర్డ్ వల్ల ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ మనకి బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది. ఇప్పుడు కూడా అలానే అయితే మన పరిస్థితి ఏంటి? ఇఫ్ దీస్ పోస్ట్స్ ఆర్ నాట్ క్యారీ ఫార్వర్డ్, అట్లీస్ట్ కొన్ని పదుల మంది సొసైటల్ అండ్ ఫినాన్షియల్ ప్రెజర్ నుంచి బయటపడతారు. అది ఒక అందరికీ జాబ్ మాత్రమే కాదు, మీకు తెలుసు, ఆ పూర్ ఫ్యామిలీకి పైకి వెళ్ళటానికి ఒక నిచ్చెన లాంటిది. అది చాలా ఊతమిస్తుంది, అందరికీ చాలా మంచి చేస్తుంది. నేను ఈరోజు ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఫోన్ అన్ని దూరంగా పెట్టాను. న్యూస్ ఆర్టికల్స్ నాకు బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కొంతమంది పంపించారు, అది చదివాను నేను. ఏపీపీ ఇప్పుడు రీప్రిఫరెన్స్ గురించి ఆలోచిస్తుందని చెప్పి, అంటే నాకు కొంతమంది అది చేస్తే మంచిదే కదా అన్నారు. నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ జెన్యున్లీ. బట్ నాకు ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలని చెప్పి ఓపెన్ చేసి చూశాను. ఓన్లీ 1:1 ఉన్న వాళ్ళది జిఆర్ఎల్ ఇస్తాం సెలెక్ట్ అయినప్పుడు, అండ్ సివి అప్పుడు తీసుకున్నది మాత్రమే, అది మాత్రమే ఫైనల్గా ఉంటుంది, మనం ఆన్లైన్లో ఇచ్చింది కాదు. తర్వాత వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండదు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అప్పుడు నేను కంప్లీట్గా నోటిఫికేషన్ అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత నా అనాలిసిస్లన్నీ నేను చేసుకున్నాను. ఈ న్యూస్ ఆర్టికల్ ప్రకారం ఏపీపీఎస్సి రీప్రిఫరెన్స్ గురించి ఆలోచిస్తుందని వచ్చింది. అంటే ఇంకా అఫీషియల్ వెబ్సైటు చెప్పారు 2-3 రోజుల్లో రావచ్చు అని చెప్పి. అంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. కానీ అది వచ్చిన న్యూస్ పేపర్ గురించి ఆలోచిస్తే అదే నిజం అయ్యే ఛాన్స్ ఉంది. కానీ సార్, ఏపీపీఎస్సి మళ్ళీ రీప్రిఫరెన్స్ తీసుకుంటే లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయేమో అని నాకు అనిపిస్తుంది. నోటిఫికేషన్లో మీరు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేశారు కదా సార్, సివి సర్టిఫికేట్ అప్పుడు ఏమిస్తే అదే ఫైనల్ అని. మళ్ళీ ఇప్పుడు ఎక్సైజ్ మెడికల్ టెస్ట్కి మళ్ళీ పిలుస్తారా? అప్పుడు మీ ప్రిఫరెన్స్లు మళ్ళీ మేము మార్చుకుంటాం. ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ వచ్చింది, తేడా జరిగే అవకాశం ఉంది. కొందరు కావాలంటారు, కొందరు వద్దంటారు. ఇలా ప్రాసెస్ లేట్ అవుతుంది కదా సార్. యాస్పిరెంట్స్కి ఉన్న ఇంకా ఓపిక అయితే పోతుంది సార్. మళ్ళీ అఫ్కోర్స్ దట్ ఈజ్ వెల్కమింగ్ స్టెప్. మీరు చిత్తశుద్ధితో వాళ్ళకి, కొంతమందికి ఇంకా ల్యాడర్లో ఉన్న వాళ్ళని మన పైకి తీసుకొద్దామని చెప్పి అనుకోవడం చాలా మంచి విషయమే. కానీ నాకు ఇలా అనిపిస్తుంది, ఐ డోంట్ నో, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ అది కొద్దిగా మళ్ళీ కాంప్లికేట్ అయిపోయి లీగల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ లేట్ అయిపోద్దేమో అని అనిపిస్తుంది సార్. యాస్పిరెంట్స్కి ఉన్న ఓపిక అంతా పోతుంది సార్. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చి 3 years అయిపోయింది. ఈ గొడవ మొన్నే ఊపిరి పీల్చుకున్న టైంలో ఆల్ పిటిషన్స్ అన్నీ డిస్మిస్ అయ్యాయని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇది కొత్తగా మేము తట్టుకోలేము సార్ ఇంకా లేట్ అయితే. నేను ఇంకో విషయం చెప్పాలంటే, నేను చాలా చిన్న యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కానీ నాకు తెలిసి చాలామంది గ్రూప్ 1 ర్యాంకర్స్, డిఎస్సి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. నాకు తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చు. నేను వెరీ ఫ్యూ పీపుల్తో మాట్లాడతాను. నేను ఇది వస్తుందో రాదో అని చెప్పి వేరే ఎగ్జామ్స్ కూడా చదువుకుంటున్నాను కాబట్టి. సో వాళ్ళు ఎంతోమంది గ్రూప్ 1 డిఎస్సిలో సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎంతో గొప్ప మనసుతో చెప్తున్నారు సార్, మేము మంచి పొజిషన్లో ఉన్నాము, మా వల్ల బార్డర్లో ఉన్న మా తమ్ముళ్ళకి చెల్లెలకి జాబ్ వస్తే చాలా హ్యాపీ అని.
వాళ్ళంతా మంచిగా వాళ్ళే సపోర్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు 1:2లో ఉన్న వాళ్ళని చెప్పి ఈవినింగ్ నాకు కాల్ చేసి చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అన్న. సో వాళ్ళే మేము మంచిగున్నాము మీకు హెల్ప్ చేస్తామన్నప్పుడు మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఆ ప్రాసెస్ని ఎట్లాగా మనం వద్దు అని చెప్తాం. సో అందుకనే నాకు అనిపించిన నా అనాలిసిస్ నేను చెప్తాను. మీరు వ్యతిరేకిస్తే నన్ను బూతులు తిట్టినా సరే నేను ఐ విల్ బేర్ దట్. కామెంట్స్ కూడా నేనేమి డిలీట్ చేయాలని అనుకోవట్లేదు. బట్ ఐ హ్యావ్ టు స్పీక్ మై హార్ట్ అవుట్ హానెస్ట్లీ. సో నాకు తెలిసిన ఒపీనియన్ ఏంటంటే సార్, రిక్వెస్ట్ 1 వీక్ లోపు ఒక గ్రూప్ 2 రిజల్ట్ తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయండి సార్. మీరు అనుకుంటూ అవుతుంది డియర్ ఏపీపీఎస్సి అంటే అందరికీ అయిపోయాయి ఇంటర్వ్యూస్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ మాత్రమే ఇంటర్వ్యూ పెండింగ్ ఉందనే విషయము తెలుసుకున్నాము. అయితే అది త్వరగా కాస్త కంప్లీట్ చేయండి సార్. ఏదో చిన్న ప్రాసెస్ ఉందంట, దాన్ని మీరు తొందరగా మీరు అనుకుంటే ఏపీపీఎస్సి తొందరగా ప్రయత్నిస్తే ఈ పొంగల్ లోపు మనకి రావాలి రిజల్ట్ అని చిత్తశుద్ధితో మీరు కొంతమంది కింద నుంచి పైకి రావాలని చిత్తశుద్ధితో మీరు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది సార్. సిన్సియర్ రిక్వెస్ట్ సార్. ఆ తర్వాత ఈ గ్రూప్ 2 జిఆర్ఎల్ ర్యాంకింగ్ కనుక మీరు వెంటనే రిలీజ్ చేస్తే మీ దగ్గర ఆల్రెడీ సిస్టంలో డాటా ఉంటుంది కాబట్టి ఈ గ్రూప్ 1 రిజల్ట్ కూడా మీరు తొందరగా ఒక 1 వీక్ లోపు రిలీజ్ చేయగలిగితే అప్పటికి ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తాయో, ఏ జాబ్ వచ్చిందో డిసైడ్ అయిపోతాయి. డిఎస్సి ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి అది వస్తుందా రాదని ఒక క్లారిటీ వస్తుంది కదా సార్. సో అప్పుడు మీరు అలా చేయగలిగితే అప్పుడు మీరు రిలింక్విష్ లెటర్స్ గ్రూప్ 1 సెలెక్ట్ అయిన వాళ్ళని అడగొచ్చు. అంటే అలాగా 2016లో చేశారని చెప్పి తెలుసు సార్ మాకు. సో అందుకనే మీరు డిఎస్సి వాళ్ళని గ్రూప్ 1 వాళ్ళని కాస్త అడిగితే ఆ రిలింక్విష్ లెటర్స్, అన్విల్లింగ్ లెటర్స్ అని అంటారు అనుకుంటా వాటిని, అప్పుడు ఇవ్వమని మీరు రిక్వెస్ట్ చేయండి సార్. మీరు చేయకపోయినా మేము రిక్వెస్ట్ చేస్తాం సార్. వాళ్ళకి మా బాధ తెలుసు కాబట్టి వాళ్ళు తప్పకుండా సహాయం చేస్తారని అనుకుంటున్నాము. కానీ ఈ ప్రాసెస్ కాస్త సంక్రాంతిలోపు పూర్తి చేస్తే అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది సార్. పూర్ ఫ్యామిలీస్కి నిజమైన పండుగ వస్తుంది సార్ ఆ రోజు. మళ్ళీ రీప్రిఫరెన్స్ అంటే నాకే కాదు అందరికీ అంటే హ్యాపీ సార్ రీప్రిఫరెన్స్ ఇవ్వడం, కానీ లేట్ అవుతుంది, భయం వేస్తుంది సార్. మళ్ళీ ఎక్కడ డిలే అయిపోద్దేమో అని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేసి మాలో ఉన్న ఓపిక ఇవన్నీ నశించిపోతున్నాయి సార్. కేసులు, కోర్టు కేసుల వల్ల, వీటన్నిటి వల్ల ఈ డిలేని మేము భరించలేకపోతున్నాం సార్. యావరేజ్ ఏజ్ 25 to 27 ఉంటుంది సార్ ఈ గ్రూప్ 2 రాసి ఇప్పుడు 1:2లో ఉన్న వాళ్ళందరికీ. మాకు ఎలా ఉందంటే మా ఓపిక, ఎనర్జీ అంతా నశించిపోతున్నాయి సార్. భరించలేకపోతున్నాం. అరే ఏం చేస్తున్నావు అని అడుగుతారు, ఇంకా ఎన్ని రోజులు అనే క్వశ్చన్ అది వినలేకపోతున్నాం సార్. చాలా చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నాం. చాలా లెటర్స్ పంపించాం, కలిసి పోరాడాం అందరం. సో మా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. డిలే చేయకుండా నేను నాకున్న అవగాహనలో నాకున్న సజెషన్స్ని మీకు ఇస్తున్నాను. ఈ వీడియో మీకు ఎంతవరకు వస్తుందో రాదో కూడా నాకు తెలీదు. బట్ మై ఒపీనియన్ ఈజ్ దిస్. అండ్ అది కాకుండా మీరు ఒక 1 వీక్లో గ్రూప్ 1 రిజల్ట్స్ మీరు ప్రయత్నిస్తే గ్రూప్ 1 అండ్ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 2 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ కొన్ని పోస్టులకి రారు కాబట్టి దీనివల్ల బార్డర్లో ఉన్న ఆస్పిరెంట్స్ అందరికీ కాస్త లైఫ్ వస్తుంది సార్. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే డియర్ 1:2 ఫ్యామిలీ, మనం ఇన్ని రోజులు 1:2 రిజల్ట్ కోసం కలిసి పోరాడం. చాలామంది, నేను చాలా తక్కువ ఫస్ట్లో కొంత చేశాను, తర్వాత రీట్వీట్లు అవి చేయమంటే చేశాను, కానీ చాలామంది చాలా విరోచితంగా పోరాడారు. దే ఆర్ మై హీరోస్. వాళ్ళ కష్టం వల్ల మనం ఇంకా జనవరి ఎండింగ్, ఫిబ్రవరిలో అనుకున్నది మనకి డిసెంబర్ ఎండింగ్లోకే కోర్టు కేసు కూడా తేలిపోయింది. ఇంకా కొంతమందికి జాబ్ రావడం కోసం మీరు అర్థం చేసుకోగలరు, ఆ ప్రెషర్ని మీరు బేర్ చేశారు ఇప్పుడు వరకు. 1:2లో ఉన్న వాళ్ళు ఇంకో 2 వీక్స్లో రిజల్ట్ రావడానికి కాస్త ప్రెషర్ పెడతాను సార్. కానీ ప్లీజ్ ఎవరు ఈ ప్రాసెస్ని అపోజ్ చేయకండి. అంటే లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి రీప్రిఫరెన్స్ వద్దేమో, కానీ ఆ ప్రాసెస్ని కాస్త గౌరవించండి సార్. దాన్ని అపోజ్ చేయకండి అన్న. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. మనందరం ఒకటే, మన గురు ఒకటే. హార్డ్ వర్క్ వేస్ట్ అవ్వకూడదు. పవర్ టు సర్వ్ అందరికీ, చాలామందికి దక్కాలని చెప్పి
క్యారీ ఫార్వర్డ్ వద్దు, కరెంట్ మెరిట్ లిస్ట్కి న్యాయం చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. మీ సపోర్ట్ కూడా కావాలి. దీనికోసం కావాలంటే ఐ విల్ పర్సనలీ కమ్ టు ఏపీపీఎస్సీ బిల్డింగ్ అండ్ నాతో ఏకీభవించే వాళ్ళు, ఎంపథైజ్ చేసేవాళ్ళు, ఐ విష్ టు గ్యాదర్ సపోర్ట్. టీజీపీఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు ఎలా అడిగారో ఈరోజు మేము కూడా అదే అడుగుతున్నాం. ఏపీపీఎస్సీని కానీ, గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ, డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ మీరు గెలిచారు. ఇప్పుడు మమ్మల్ని కూడా గెలిపించండి. సో మా పూర్ స్టూడెంట్స్ ఫ్యూచర్ని సేవ్ చేయండి. ఎక్కడన్నా తప్పులు దొర్లుంటే క్షమించండి. నాతో ఏకీభవించకపోతే మీరు నన్ను బూతులను తిట్టండి. ఐ కెన్ బేర్ ఇట్. థ్యాంక్ యూ. పీస్. అంతేనా? అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.